పెద్ద చేస్తున్నారు. జైపూర్ ఇప్పుడు పెద్దదైపోయిందో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చక్కగా కాశీ దర్శనం చేసుకుని వచ్చాం అనమాట. మేము ఈ వీడియో పెట్టకముందే మేము కాశీకి ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకున్నట్టుగానే ఇంత ప్రయాణం అంతా చాలా బాగా జరిగింది. ఫ్లైట్ బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ హోలీ కదా, హోలీకి 2 రోజులు సెలవు ఎలాగ ఉంటుంది ఇక్కడ. అయితే తర్వాత సండే కూడా వచ్చింది. సో అందుకని మేము కాశీ ప్లాన్ చేసుకున్నాము. ప్లాన్ చేసుకోకముందు చింటూ కూడా రాను అన్నాడు. ఫస్ట్ ఇక్కడికి వస్తావా రావా అని అడిగితే నేను రాను అన్నాడు. సరే వాడు రావట్లేదు, మేము ఇద్దరమే కదా ఉండేది, పెద్ద హోలీ ఆడేది ఏముంటుందిలే అనేసి మేము హోలీకి ప్లాన్ చేసుకున్నాము, కాశీకి వెళ్ళి వద్దామనేసి. అయితే వాడు సడన్గా నేను కూడా వస్తానన్నాడు. నేను కూడా వస్తానంటే జైపూర్కి వస్తానన్నాడు. సరే వాడు వచ్చినా కానీ ఇలాగ కుక్కీ మఫిన్ ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని బయట ఎక్కడో మళ్ళీ పండిత్ అంటే మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు కదా డ్రైవరు, వాళ్ళ ఇంటి దగ్గర పెట్టడం ఎందుకులే అనేసి ఇంకా నేను ఇంట్లోనే ఉంచేసాను, వాళ్ళిద్దరిని చూసుకుంటాడులే అనేసి. సో ముందు వాడిని కూడా వస్తావా అని అడిగితే నేను రాను అంటే తర్వాత వెళ్తాను నేను అన్నాడు. సో అందుకని మేమిద్దరం వెళ్ళొచ్చాం అనమాట. లక్కీలీ మంచిగా దర్శనం అంతా కూడా చాలా బాగా జరిగింది. రుద్రాభిషేకం కూడా చేయించుకున్నాం. సో హ్యాపీ అనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అక్కడ వెళ్ళిన రోజు మేము దిగిన రోజు హోలీ అనమాట. సో హోలీ కనుక చాలా భయంకరంగా ఉందండి. అక్కడ అసలు చాలా ఎక్కువ ఆడుతున్నారు అనమాట. అక్కడ ఫేమస్ అట. సో అందుకని అంటే హోలీ బాగా ఎక్కువ చేసుకుంటారంట, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు, ఎవ్రీ పర్సన్ సెలబ్రేట్ చేసుకుంటారంట. సో దాని గురించి వెళ్ళిన రోజు మేము ఆన్ ద వేలో ఉన్నప్పుడే మాకు ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి వెళ్ళి హోటల్కి వెళ్ళే దారిలోనే కారు అద్దం ఉంటుంది కదా, మంచిగా భలే యాక్సిడెంట్ అయిందనమాట. అంటే పైనుంచి ఎవరో బెలూన్లో ఫుల్గా వాటర్ కట్టేసి ఆ బెలూన్ కింద పడేశారు. సో అది వచ్చి కారు అద్దానికి తగిలేసరికి మొత్తం అద్దం అంతా పగిలిపోయిందనమాట. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది. ఇబ్బంది ఇన్ ద సెన్స్ మేము ముందు కాల్బాయి రోడ్ గుడికి వెళ్ళి తర్వాత మిగతా గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం గంగాహారతికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకున్నాము. అయితే మాకు గైడ్ కూడా ముందే చెప్పేసి ఉంచారు, ఈయన తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే. సో గంగాహారతికి వెళ్దాం సాయంత్రం అని అనుకున్నాం కదా, ఇలా ప్లాన్ చేసుకున్నాం. అసలు సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి అక్కడ కొంచెం రిలీజియస్ ఇష్యూస్ ఏదో వచ్చినాయి అని గైడ్ కూడా వద్దు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అనేసాడు. సో ముందు ఆ బెలూన్ వల్ల గ్లాస్ పగిలిపోయింది. గ్లాస్ పగిలిపోవడంతో సరే కాల్బాయి రోడ్ గుడికన్నా వెళ్ళొచ్చేద్దాం, ముందు ఆయన దర్శనం అయిపోయిన తర్వాత వీలుంటే మిగతా గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుని రావచ్చు, తర్వాత గొడవ చూస్తే తర్వాత చూడొచ్చు అని చెప్పేసి కాల్బాయి రోడ్ గుడికి వెళ్ళాం. వెళ్తున్న దారిలోనే దారి పొడుగునా కూడా అసలు రచ్చరంబోలు అన్నట్టు హోలీ పిల్లలతోటి పెద్దోళ్ళతోటి భయంకరంగా ఆడారు. నేను అందులోనూ పసుపు రంగు కింద వైట్ కలరు దుపట్టా కూడా వైట్ కలర్ దుపట్టా వేసుకున్నానేమో, మొత్తం రంగురంగులు చేసి పడేశారు. అది అసలు వదులుతుందో లేదో కూడా తెలీదు. సో మా వారు షర్ట్ కూడా పాడైంది, కలర్ అయిపోయిందనమాట. సో తర్వాత కాల్బాయి రోడ్ దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేసి రూమ్కి వచ్చేసాం అనమాట. ఇంకా డ్రైవర్ కూడా అన్నాడు, మేడం ఈ గ్లాస్ పగిలిపోయింది కదా, ఇలా ఉంటే ఇబ్బంది, నేను చేంజ్ చేసుకుని వస్తాను అని అన్నాడు. సరే అయితే మీరు రూమ్లో రెస్ట్ తీసుకోండి అని అన్నాడు. సరే అని రూమ్లోకి వదిలేసి వెళ్ళాడనమాట. తర్వాత కాల్ చేస్తే అతను కూడా మేడం ఇది ఇంకా అవ్వలేదు, ఈ రోజుకి అవ్వదంట, అంటే హాలిడే కదా అందుకని ఎవరు లేరు, సో ఇది ముందు బుక్ చేయాలి, బుక్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు అవుతుంది అని అన్నాడు. సరే బుక్ చేసిన కారు కూడా లేదు, ఇంకా ఎక్కడికి వెళ్ళటం కుదరదు. సరే రూమ్లో కన్నా వెళ్ళిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకున్నాం. సాయంత్రం 4 ఆ టైంకి లేచి సరే వాడు ఎలాగా రావట్లేదు, ఇంకా మనమైనా ఎక్కడికైనా వెళ్దాం అనేసి రంగులు అయితే అయిపోయినాయి అనే సేమ్ బట్టలతో మళ్ళీ చేంజ్ చేసుకుంటే మళ్ళీ పాడవుతాయేమో అని భయం వేసింది నాకు. సో చేంజ్ చేసుకోకుండా సేమ్ బట్టలతోనే గంగాహారతికి వెళ్ళిపోయాం అనమాట. గంగాహారతికి కూడా ఎలా హోటల్ నుంచి మనకి ఆటో రిక్షాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అసలు ఇటుపక్క చూసినా కూడా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది లేదు. అసలు చిన్న చిన్న సందుల్లో కూడా మ్యాక్సిమం సందుల వరకు కూడా ఆటో రిక్షాలు వస్తున్నారు. సో ఇబ్బంది లేకుండా ఆటో రిక్షా ఎక్కేసి మేము గంగాహారతికి వెళ్ళామన్నమాట. గంగాహారతి అంటే ముందు బోట్ రైడింగు, తర్వాత గంగాహారతి. బోట్ రైడింగు 80 ఘాట్ దగ్గర నుంచి నమో ఘాట్ దగ్గర వరకు వెళ్ళాలన్నమాట. నమో ఏదో లాస్ట్ ఘాట్ మొన్న మోదీ ఉద్ఘాటన చేశారట, ఆ ఘాట్ వరకు లాస్ట్ ఘాట్ అనమాట. మొత్తం 84 ఘాట్స్. సో 84 ఘాట్స్ కూడా ఒక సైడే ఉంటాయి. సో మనం ఈ డబుల్ స్టేర్ షిప్ అనమాట, ఇది షిప్ అంటే పడవ.
సో దాంట్లో ఎక్కాం మేము. ఒక మనిషికి వచ్చి 350 రూపాయలు ఛార్జ్ చేశారు. సో ఇది ఎక్కి కూర్చున్న తర్వాత మొత్తం అంతా కూడా నేను చక్కగా చిన్న చిన్న క్లిప్స్ అన్నీ వీడియో తీశాను. చాలా బాగుందండి, అసలు ఎంత బాగుందంటే చూడటానికి. నడుచుకుని వెళ్ళే వాళ్ళు కూడా మొత్తం ఈ ఘాట్లు దారి పొడుగునా కూడా మనకి దారి అయితే ఉంది, వాకబుల్గా ఉందన్నమాట. సో నడిచి వెళ్ళి చూసేవాళ్ళు కూడా చూడొచ్చు, ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా. అంత దూరం కదా, సో నడవటం కష్టం అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా ఇలా బోట్ రైడ్లో వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి అసలు ఎంత బాగుందంటే, ఇంకా ఈవినింగ్ అయిపోతుంది కదా, సన్సెట్ టైంలో అసలు చాలా అందంగా ఉంది. గంగా హారతి, ఈ బోట్ రైడ్ మాత్రం కాశీకి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా చేయాలి. అసలు నిజంగా కాశీ ప్రయాణం, గంగా తీరంలో విహారం, గంగా హారతి అండ్ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకున్నాం కదా, అసలు ఎంత వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ మేడ్ మీ ఫీల్ ట్రూలీ బ్లెస్డ్ అనమాట. సో అందుకని నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్తో వెనక్కి వచ్చాను. సో ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మీ అందరికీ కూడా ఇవన్నీ చూపించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో ఇంకా ఏదైనా క్లియర్గా మీరు కాశీ గురించి తెలుసుకోవాలన్నా కనుక చాలా వీడియోలు ఉన్నాయండి యూట్యూబ్లో. మీరు సెర్చ్ చేసి చక్కగా అన్నీ చూసుకుని మీరు ఎలా వెళ్ళాలి ఏంటని అన్నది ప్లాన్ చేసుకుని వెళ్ళండి. మేమైతే కనుక మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నాను కదా, సో అలా తెలిసిన వాళ్ళని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళామన్నమాట. ఒక పంతులు గారు కుదిరారు, సో తెలిసిన వాళ్ళ ద్వారా అనమాట. సో ఆయనే మాకు అన్ని టెంపుల్స్ అన్నీ కూడా దగ్గరుండి చక్కగా చూపించారు. మాకు శివయ్య దర్శనం కూడా చాలా బాగా జరిగింది. స్పర్శ దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత రుద్రాభిషేకం కూడా వెనకాల, అంటే మన కాశీ విశ్వనాథుడు పక్కనే ఇంకొక స్వయంభూ విగ్రహం ఉంటుంది, అక్కడ రుద్రాభిషేకం కూడా చేసుకున్నాను అనమాట. రుద్రాభిషేకం తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా వేరే గుళ్ళన్నీ కూడా దర్శనం చేసుకున్నాం. అన్నపూర్ణేశ్వరి దేవి, విశాలాక్షి మాత అండ్ ఇంకా వారాహి మాత ఒక్కటే మేము దర్శనం చేసుకోవడానికి కుదరలేదు, ఎందుకంటే టైం కుదరలేదనమాట. మాది ఎర్లీ మార్నింగు 2:30 ఆ టైం కల్లా బయలుదేరి వెళ్ళి దర్శనాలన్నీ మొదలుపెట్టుకున్నాము. అయితే మాకు 6:30 కల్లా మొత్తం దర్శనాలన్నీ అయిపోయినాయి. మిగతా గుడిలన్నీ దర్శనం చేసుకున్నాము. బట్ 7:30 నుంచి 9:30 వరకే వారాహి మాత టెంపుల్ ఉంటుందట. సో దాని గురించి మాకు ఆవిడ దర్శనం కుదరలేదు. సో వెనక్కి మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుందాం అనుకున్నా కానీ చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో మీరు ఈరోజు కుదరదు, మీరు రిటర్న్ బయలుదేరే రోజున వెళ్దురు కానీ అని చెప్పానన్నారు ఆయన. సో రిటర్న్ బయలుదేరే రోజున మాకు ప్రీపోన్ అయిపోయిందనమాట ఫ్లైట్. సో దాని గురించి మాకు దర్శనం చేసుకోవడానికి కుదరలేదు. ప్రీపోన్ అయిపోవడం వలన కొంచెం తొందరగా బయలుదేరటం జరిగిందనమాట. సో దాని గురించి వారాహిమాత ఒక్కటే చూడలేదు, మిగతా సాక్షి గణపతి, దుండి గణపతి, అన్నపూర్ణేశ్వరి, విశాలాక్షి దేవి అన్ని టెంపుల్స్ బాగా చూసాం. సంకటమోచన హనుమంతుడు, తులసి మానస్ అండ్ బుద్ధుడిది ఇంకొక ప్లేస్ ఉంది, సారనాథ్ బుద్ధుడు, ఇవన్నీ కూడా చూసుకున్నాం. చాలా ప్లెజెంట్గా చాలా బాగుందండి. అసలు సంకటమోచన హనుమంత్ గుడి దగ్గర అయితే నాకు నిజంగా అసలు ఆయన అక్కడ ఉన్నాడా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట. అసలు భజనలు అవి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి హనుమాన్ చాలీసా చదువుకోవటానికి కూడా పుస్తకాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అసలు చాలా బాగుంది అక్కడైతే. నాకు చాలా నచ్చింది. అన్నపూర్ణేశ్వరి మాత కూడా అక్కడ అలా చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో. అసలు మేము నిత్యాన్నదానం అక్కడ జరుగుతూ ఉంటుంది కదా, సో అన్నదానానికి కూడా ట్రస్ట్కి కొంచెం డబ్బులు రాయిపించాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పొద్దున్నే తెల్లవారుజామున 2:30 అయింది. 2:30కి రెడీ అయిపోయి కూర్చున్నాం అనమాట. పంతులు గారు వచ్చి పిలుస్తానన్నారు. పంతులు గారు మమ్మల్ని స్పెషల్గా పిక్ చేసుకుంటున్నారు. కాశీ దర్శనం మాత్రం నిజంగా అంటే వెళ్ళి ప్లాన్ చేసుకుని వెళ్తే కనుక చాలా మంచిగా బాగుంటుందండి. అసలు మెమరబుల్ అనమాట. అండ్ అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. నాకైతే లిటరలీ అసలు ఆ లస్సీ చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో స్వీట్ లస్సీ. అండ్ బెనారస్ పాన్ అయితే అసలు మర్చిపోలేం. ఇంకా కచోరీలు అవన్నీ అంటారు కానీ నాకు అంత పెద్దగా నచ్చలేదు. బట్ మిగతా అంతా కూడా చాలా బాగుంది. గంగా ఘాట్కి వెళ్తే మాత్రం మీరందరూ కూడా చాట్ మాత్రం తప్పకుండా తినండి. స్పెషల్లీ టేస్టీగా చాలా బాగుంది. అసలు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తినొచ్చు, అలా తప్పేం లేదు.
అలాంటివి తింటూ ఉంటే కూడా గట్కి ఫైటింగ్ శక్తి వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో బయట స్ట్రీట్ ఫుడ్ కూడా తింటూ ఉండాలి. నో ప్రాబ్లమ్. ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు తప్పదు కదా! ఇంకెంతసేపు హోమ్లీ ఫుడ్డే తినాలి అంటే ఎక్కడ కుదరదు కదా! సో, మేము మొత్తం ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. ఫుడ్ ట్రిప్ అంతా కూడా చాలా బాగా ఎంజాయబుల్‌గా ఉందనమాట. గంగా హారతి అయితే అసలు ఇంకస్సలు మెమరబుల్ అనమాట. గంగా హారతి అయితే తప్పకుండా చూడాలి. సంధ్య వేళలో ఆ గంగమ్మ సూర్య కిరణాలు పడితే గనక ఆ గంగ కలర్ అంతా మారుతుంది. చాలా బావుంటుంది. ఆ టైంలో చాలా సంతోషంగా ఉంటుంది గంగమ్మ అని చెప్పి నేను విన్నాను. కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు. అసలు ఎంత బావుందంటే నిజంగా చూస్తున్నప్పుడు ఆ సన్‌సెట్ వెలుగుకి ఆ ఘాట్ మీద ఉన్న టెంపుల్స్ అనగా లేకపోతే ఆర్కిటెక్చర్ స్కల్ప్చర్స్ కూడా చాలా అందంగా షేపు ఎంత బాగా కనబడిందంటే అసలు మీరు మీ కళ్ళతో చూసి ఫీల్ అయితేనే చాలా బాగుంటుందన్నమాట. సో గంగా హారతి కూడా అసలు ఎంత బాగానో చాలా సింక్లో అందరూ చాలా బాగా భక్తితో చూస్తున్నారు. సో గంగమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనిపించింది. అసలు అంతా బాగుంది అసలు నిజంగా చూడాల్సిన ప్లేసు. వీలైతే ఎవరికి ఎలా కుదిరినా సరే, కుదరకపోయినా ట్రై అయితే చేయండి వెళ్ళటానికి. కొంచెం అక్కడికి వెళితే అదో రకమైన ఫీలింగ్ అనమాట. చాలా ఆస్పీషియస్గా ఇంకా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను నేను. నాకు చాలా బాగా అనిపించింది. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో ఇట్లా చేశాను అనమాట. ఇదైతే బెనారస్ శారీస్ తయారు చేస్తారు కదా! ఎలా అయితే శారీస్ తయారు చేస్తారు, ఇంకా ఈ హ్యాండ్లూమ్స్ అది కూడా మాకు గైడ్ ఉన్నాడు కదా! గైడ్ అంతా చూపిస్తున్నాడనమాట సారనాథ్‌లో. ఇది గవర్నమెంట్ సంబంధించిన హ్యాండ్లూమ్ ఎంపోరియం అనమాట. సో ఇక్కడ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి మేడం, మీకు మంచి డిస్కౌంట్‌లో వస్తాయని అన్నాడు గానీ, నాకు అంత పెద్దగా ఏమీ తీసుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే బెనారస్ ప్యూర్ బెనారస్ అని అంటారు కానీ, బట్ మనకి పూర్తిగా తెలిసుంటేనే తీసుకోవాలి. లేదంటే రిస్క్ తీసుకోవడం వేస్ట్ అనమాట. సో నేనేదో చిన్న ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ యాత్ర.